హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెల్త్ రెసిపీ అండ్ బ్యూటీ. ఈరోజు అయితే 3 నుంచి 4 నెలల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కడ కూడా చిక్కు చెదరకుండా చాలా ఫ్రెష్గా తాజాగా స్టోర్ చేసుకునే విధంగా నేనైతే మీకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ని మీకు చేసి చూపిస్తున్నాను. ఎలా అంటే మనం అప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించినంత విధంగా అయితే కనుక ఈ పేస్ట్ ఉంటుందండి. 3 నుంచి 4 నెలల వరకు అసలు పాడవకుండా. దానికి నేను ఒక 1/2 కేజీ అల్లం, 1/2 కేజీ వెల్లుల్లిపాయలను అయితే తీసేసుకుని అల్లాన్ని అయితే నైట్ శుభ్రంగా కడిగేసి నానబెట్టేసుకున్నాను. నానబెట్టుకుని మళ్ళీ మార్నింగ్ ఒక 3 or 4 టైమ్స్ శుభ్రంగా క్లీన్ చేసేసుకుని చిన్న పీసుల కింద కట్ చేసేసుకుని వెల్లుల్లిపాయలు కూడా ఈ విధంగా రెమ్మలను తీసేసి మొత్తం అంతా వేసేసుకున్నానండి. వేసుకున్న తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా యాడ్ చేయడం వల్ల దాని యొక్క ఫ్లేవరు మనము అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుందో అలాగా 3 months తర్వాత కూడా ఈ పేస్ట్ అయితే అలా ఉంటుందండి. అంత బాగా అయితే మనము స్టోర్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేను చెప్పినట్టు చేయండి. దీంట్లో అసలు వాటర్ అనేది యాడ్ చేయకూడదు. మొత్తం అంతా ఈ విధంగా మిక్సీ వేసేసుకున్న తర్వాత మొత్తం ఫైన్గా మిక్సీ వేసుకున్న తర్వాత దీన్ని గాజు సీసాలో గట్టిగా మూత పెట్టేసి స్టోర్ చేసేసుకోవడమే. చూడండి, ఈ విధంగా మొత్తం మిక్సీ జార్లోది గాజు సీసాలో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను కదా. ఈ విధంగా మొత్తం అంతా ఫుల్గా మొత్తం ఫిల్ చేసేసిన తర్వాత దీంట్లో ఇంకొక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని మొత్తం అంతా ఇలా మూత పెట్టేయడమేనండి. అంతే 3 నుండి 4 months వరకు చెక్కు చెదరైన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఏ విధంగా యూస్ఫుల్ అయింది టిప్ అయితే నాకు కామెంట్ చేయండి. దయచేసి కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.